వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ చూసిన కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆర్గనైజేషన్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ గురించి చెప్తున్నారు. ప్రతి మనిషికి హ్యూమన్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది సమాజంలో ఉన్న అందరూ కూడా హ్యూమన్ రైట్స్ పరిరక్షిస్తారు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ బట్టి లీగల్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ రైట్స్ని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజలు ఒక స్వేచ్ఛయుత వాతావరణంలో పెరగడానికి అందరూ కూడా తోడ్పడుతుంది. మేము హ్యూమన్ రైట్స్ అనేది పరిరక్షించడంలో మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా పేద ప్రజలకి అందరికీ కూడా అంటే బాగా యాక్సెస్ లేని వాళ్ళకి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి మీరు తెలియజెప్పి వాళ్ళని చైతన్యపరిచి హ్యూమన్ రైట్స్ గురించి కోరుకుంటున్నాం. కానీ వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఆర్గనైజేషన్, లేకుంటే మనం ఆర్గనైజేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం చేసే పని గుర్తింపుగా ఉండాలి. ఊరికి ఏదో 4 గోడల మధ్య చేసినా అయిపోయింది అని కాకుండా, మరియు ఇది నలుగురికి తెలిసేలా చేయాలి. మరి మన కోసం ఒకటి ఉందిరా, మనం స్టేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టేషన్కి వెళ్తే పలుకుతారు గంటలు చూడాల్సి ఉంటుంది అనే కొన్ని ఇంకా ఇటువంటి ఆలోచనలు సొసైటీలో జరుగుతున్నాయి. వీటి రూపం మా పరిరక్షణ. ఇవన్నీ జరగాలంటే మనం యాక్టివ్గా ఉండాలి. ఎవరన్నా కష్టంలో ఉంటే వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్స్ కానీ ఇంకేమైనా పింఛన్స్ రావడం లేదు, కుటుంబ వ్యవహారాలు మెయిన్లీ ఈ మధ్యకాలంలో డైవర్స్ ఎక్కువవుతారు. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. యాక్చువల్గా సమస్య ఎక్కడ ఉంది, ఇద్దరితో మాట్లాడండి. మనం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తారు వాళ్ళు, మీరెవరండి మా మధ్యలో రావడానికి, మీరెవరండి మా మధ్యలో రావడానికి వర్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళకి తెలియజేయాలి. మనం అంటే అమ్మ మేము మీలాంటి వాళ్ళ కోసం ఉన్నాం, డ్రైవర్స్ తీసుకుంటే మీ పిల్లలు ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించండి. తల్లి చేసే తప్పు వల్ల పిల్లలు చాలా ఎఫెక్ట్ అది. అందులో మా కుటుంబమే ఉంది. సో ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్లో ఎంటర్ కావడానికి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నేను వచ్చినానంటే ఏదో ఒకటి చేయాలి సొసైటీకి. ఇటువంటి సమస్య మరి ఇంట్లో రాకుండా చూసుకోవాలి అనే ఒక దృఢ నిశ్చయంతో నేను వచ్చాను. నా ముబారక్ గారు పరిచయం కాకుండా నేను ఓన్గా పెట్టాలనుకున్నానండి. హ్యూమన్ రైట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఓన్గా పెట్టి ఆల్రెడీ రన్ అవుతున్నారు. మనలో చాలామంది ఉన్నారు సోషల్ సర్వీస్ కోసం. వాళ్ళు ఇంకా ఆర్గనైజేషన్ బాగా ముందుకెళ్ళిన తర్వాత జాయిన్ అవ్వాలని సిద్ధంగా ఉన్నారు. ఇంచుమించు 1000 మెంబర్స్ రన్ చేస్తాను నేను. మా ఏపీ మొత్తం 1000 మెంబర్స్ ఉన్నారు. అందరం ఒకే మాట మీద ఉంటామండి. కానీ వాళ్ళు దూరంగా ఉన్న ప్రజెంట్ మా ఆర్గనైజేషన్ ముందుకెళ్ళిన తర్వాత ఇన్షాల్లా ఈ స్టేట్ ఆఫీస్ లోపలే నేను అందరినీ ఇన్వైట్ చేస్తాను వాళ్ళని కూడా. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీలు చాలామంది ఇవ్వరు. స్టేషన్లలో ఎవరికి న్యాయం జరుగుతుందంటే బహిరంగ సత్యం పొలిటికల్ అన్నా ఉండాలి, అప్పన్నా ఉండాలి. దేనివల్ల ఎటువంటి ఆధారం ఉండదు. వాళ్ళంటున్నా గుర్తించిన వాళ్ళ తక్కువ వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి. ప్లస్ దీనికన్నా ముందు మనం విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో అది బాధ్యత వాళ్ళకి లెటర్ తీసుకుంటారు. వాళ్ళ లెటర్ తీసుకొని మనం పెట్టుకొని మన ఆర్గనైజేషన్ లెటర్ ప్యాడ్ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయండి. ఎవరికి గారు ఒకసారి ఆ లెటర్ ప్యాడ్ ఎలా ఉండాలో యాడ్ చేయండి. లెటర్ ప్యాడ్ మీద వాళ్ళ కింద వాళ్ళు రాసి ఇస్తారు కదా మన కంప్లైంట్, బిల్లకు పెట్టి మనం ఇక్కడైనా రెవెన్యూకి ఇవ్వచ్చు, మున్సిపల్ కమిషన్కి ఇవ్వచ్చు. బస్ అక్కడ నుండి మనం రిసిప్ట్ కాపీ తీసుకోండి. లేదు మనం అక్కడికి వెళ్ళడం ఎందుకు. చక్కటి కార్యక్రమం ఇది. నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది మన ఇండియా వైడే ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రాలో కూడా మన అక్కడ వీరు ప్రాంతంలో కూడా ఇవాళ ఈ కార్యక్రమం ఈ కంపెనీని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయక విషయం. అలాగే ఈ కంపెనీ స్థాపించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎవరైతే కంపెనీని ఇవాళ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధమైన చిన్న సమస్య వచ్చినా నేను కూడా నా దగ్గర వస్తే నా సాయశక్తులు వాళ్ళకు కూడా నేను సహాయకార్యాలు చేస్తాను. ఎందుకంటే ఇది దేని వాళ్ళకి సంబంధించినటువంటి కాబట్టి స్కూల్ విద్యా విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, ఏదైనా లేని వాడి పిల్లలకి పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, లేకపోతే భార్య భర్తలు గొడవలు ఉన్నా సరే దాన్ని చక్కదిద్ది మీరు అందరికీ దీవెనలు పొందాలని అవసరం ఉంది. ఏ విషయంలోనైనా నా సహాయశక్తులు నేను మీ అందరికీ అందుబాటులో ఉన్నాను అని మనం చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముబారక్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చెప్పడానికి ఏం లేదు. అందరూ వివరించారు. ఇది ఒక్కటే కాదు, సమస్యల్లో మద్యపానం అనేది కూడా అన్ని సమస్యలకు మూలం మద్యపానం అని చాలా సంవత్సరాల్లో చాలా ప్రమాదాలకి చాలా ఇబ్బందులకి అదే మెయిన్ కారణం. కాబట్టి దాని మీద కూడా కొంచెం దృష్టి సాధించాలని చెప్పి నా ఉద్దేశం. ఇంకా మిగతావన్నీ అందరూ ఇంపార్టెన్స్ తీసుకొని అందరూ ముఖ్యంగా అందరినీ గమనించుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించుకుంటూ ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎవరు చెప్పుకోలేకపోయినా వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులకి ఎవరికైనా విషయాన్ని అందించి సహాయం చేయాలని చెప్పి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అదే నాకు మధ్యలో తెలుగు రాదండి, ఏమనుకోవద్దు. సో మైసెల్ఫ్ దీపిక, నా పేరు దీపిక గురుకుల, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్స్ టు నవాబ్జీ. ఎందుకంటే అసలు దానివల్ల యూజ్ ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ ఫర్ దాట్. బట్ కాకపోతే అసలు ముందు నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది జనాల్లోకి తెలియాలంటే ముందు మీకు ఒక కార్డు ఉండాలి, మీకు ఒక గుర్తింపు ఉండాలి. సో అది నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మీటింగ్ అయిపోయాక ఈవినింగ్ 6 o'clockకి అందరూ గ్రూప్లో మీ పర్సనల్ నెంబర్ నుంచి ఏదైతే నెంబర్ గ్రూప్లో యాడ్ అయ్యిందో ఆ నెంబర్ నుంచి మీ పేరు, మీ డెసిగ్నేషన్, అది డిస్ట్రిక్టా, స్టేటా, నేషనలా పెట్టి మీ డెసిగ్నేషన్ అనేది గ్రూప్లో పెట్టండి. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే ముందు బయట తెలియాలంటే మన గ్రూప్లో మనకే తెలియాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. సో ఫస్ట్ మీరేంటి అనేది గ్రూప్లో పెడితే గబక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యూరులో ఏదో ప్రాబ్లం వచ్చింది అని నాకు ఏదో కాల్ వచ్చింది. సో మీరు ఆల్రెడీ గ్రూప్లో పెడతారు కాబట్టి నేను సేవ్ చేసుకుంటాం. సరే ఆ సిబ్బంది ఇలా ఉయ్యూరులో ఎవరికో ఉందంట అని చెప్పి డైరెక్ట్గా నాకు మెన్షన్ అయిపోతుంది కదా. సో నేను కాల్ చేస్తే ఆశిఫ్ గారిని కలవండి అని చెప్పి నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. సో ప్రాబ్లం ముందు ఎక్కడుందో వాళ్ళ కన్సర్న్ పర్సన్కి రియాక్ట్ అవ్వాలి అని అంటే ఈ యొక్క ఫస్ట్ ప్రాసెస్ మనం చేస్తే ఇంతకని చేసినట్టే. సో తర్వాత బయట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనకి లీగల్ అడ్వైజర్ చిన్న ఉన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం మన ఇన్ఛార్జ్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. ఏదైనా డౌట్స్ ఉన్నా మొత్తం చెప్తారు. సో ఫస్ట్ స్టెప్ ఇవాళ ఈవినింగ్ లోపల ఖచ్చితంగా మీ పర్సనల్ నెంబర్ నుంచి మీ పేరు, మీ ఊరు, మీ డెసిగ్నేషన్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది పెట్టండి. సో దిస్ ఐ వాంట్ టు tell to you to get into the success, and thank you for giving this opportunity, especially ఈ ఊరి పెద్ద అయిన కలాం గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చారు, వచ్చి ఇంకొక మాట కూడా చెప్పారు, మీకేమైనా అవసరం ఉంటే నేను ముందుంటాను అని. అలా ముందుండి మేము నటిస్తాము అని మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎలా పెద్దలు అబూ కలాం భాయ్ గారు వచ్చినందుకు చాలా సంతోషం. తర్వాత మన ఉయ్యూరు టౌన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ భాయ్ గారు, సదాబ్ భాయ్ గారు, గౌస్ భాయ్ గారు, తర్వాత మన ఆసిఫ్ భాయ్ గారి మామ బషీర్ బాజీ గారు, మన ఆసిఫ్ భాయ్ గారి వైపు కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు సాజీదా గారు, వీళ్ళకి ముఖ్యంగా నా తరపు నుంచి ధన్యవాదాలు. నేను చెప్పడం ఏమంటే మన హ్యూమన్ రైట్స్ ఒక ప్లాట్ఫారం అంటే, ప్లాట్ఫారం అంటే ఏమంటే ఇంకా మనకి పునాదులు లేవు, పునాదులు ఏది లేదు, గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఇప్పుడు మనము రాళ్ళు తోలి పట్టాలు వేసి ఒక ట్రైన్లో నడిపించి అన్ని కులాల వాళ్ళని ఆ భోగిలో టికెట్లు బుక్ చేసి పంపించాలి. అలా పంపించి మన రాజ్యాంగ అది డాక్టర్ బాబాసాహెబ్ గారి రాసిన రాజ్యాంగంలో ఆయన చెప్పి మానవ హక్కుల గురించి మనమందరూ కష్టపడి ముందుకు పోవాలని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ టీమ్ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నేషనల్ హ్యూమన్ రైట్స్
చిన్న సభ్యుడి నుంచి పెద్ద హోదా వరకు మనమందరూ సమానమే. దీంతో పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ లేదు. ఆల్ నంబర్స్ ఈక్వల్. అన్ని కులాలు ఈక్వల్. నువ్వు అది నేనిది అనేసి ఏం లేదు. ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చానండి. మన ఇన్ఛార్జ్ గారు, సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ గారు ఆలగడ్డ నుంచి వచ్చారు. దీపికా మేడం గారు బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చారు. మన లీగల్ అడ్వైజర్ గారు గుంటూరు నుంచి వచ్చారు. గుంటూరు విజయవాడ అనుకోండి. తర్వాత గుంటూరు నుంచి ఇబ్రాహీం భాయ్ గారు కూడా వచ్చారు. అందరికీ నా ధన్యవాదములు. ప్రతి ఒక్క టీం సభ్యులు ఒక గాంధీ కావాలా, ఒక అంబేద్కర్ కావాలా, ఒక అబ్దుల్ కలాం కావాలనేసి నేను కోరుకుంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థని ఏపీలోనే కాదండి, ఇప్పుడు మన షేక్ ఇస్మాయిల్ గారిని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ, గోవా, మహారాష్ట్ర అంటే సౌత్ ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉంటాయి. అన్ని స్టేట్కి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించినందుకు, అలాగే నేషనల్ చీఫ్ సెక్రటరీగా హోదా వచ్చినందుకు మనమందరూ ఒకసారి ఆయన్ని, అలాగే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమందికి తెలియదు కానీ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ప్రజెంట్ డ్యూటీలో ఉంటారు. ఆయనకి లా ఎట్లా తెలుసు, ఎట్లా కేసులు పెట్టాలో తెలుసు, దేని గురించి మాట్లాడాలో తెలుసు. అందువల్ల ఆయనతో మాట్లాడేటప్పుడు మన టీం సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఈ సభని ఇంతటితో ముగిస్తున్నానండి. ఇంకెవరితో మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు కృష్ణా జిల్లా PCCL ప్రెసిడెంట్ గురునాథం గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా లేదా మాట్లాడే వాళ్ళు? ఎందుకంటే 1 గంటకి వెయిటింగ్ కొద్దిగా త్వరగా ముగించి దూరం నుంచి వచ్చినారు కదా, వాళ్ళంతా ప్రయాసపడుతుంది. రాజ్యాంగ దినోత్సవం అంటే ఈరోజు మనం మానవ హక్కులు అనేది పెట్టుకున్నాం కదా, దానికి కారణం కూడా మహారాజ్యాంగమే. మనకు పురాణం, బైబిలు, భగవద్గీత అయినటువంటిదో మన దేశానికి రాజ్యాంగం అనేది ఒకటి, అది ఎంతో ఇంపార్టెంట్ అనేది. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు మనకి హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతుంది. సో మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసి మీ డిస్ట్రిక్ట్లలో ఫంక్షన్ అంటే ఏదో చేయలేదు కాదు, రాజ్యాంగ దినోత్సవం అని మన అంబేద్కర్ గారు, బిఎన్ రావు గారు కొందరు ఉన్నారు. రాజ్యాంగం అంటే బిఆర్ అంబేద్కర్ గారి గుర్తుకొస్తారు. ఆయన సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి నమన చేసుకుని అన్నారు. దీంట్లో 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యారండి. అలాగే నెక్స్ట్ మంత్ డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. ఏదన్నా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారని పెట్టండి. నా వరకు నేను 4 గంటలు అయితే పెట్టాను, ట్రై చేయండి అందరూ. డెఫినెట్ దానికన్నా ముఖ్యం ఇది నవంబర్ 26 ఈ ప్రోగ్రామ్ చేయండి, చిన్న ప్రోగ్రామ్ చేయండి, రాజ్యాంగ దినోత్సవం 5 26. ఒకే ఒక 2 నిమిషాలు నేను అందరితో ఆ లోపల ఉన్న హ్యూమన్ రైట్స్ ప్రత్యక్షాన్ని అందరితో వివరించి ముగిస్తానని నేను